సో హలో సన అబ్దుల్లా, మీరు వస్తున్నది మిస్టర్ ఎంఎం డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. సో ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలోకి 2,000 సో 3 విడతలుగా 6,000 రూపాయలు రైతుల ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అనమాట. సో ఇక నుంచి 2024 నుంచి మనకు 16 ఇన్స్టాల్మెంట్ నుంచి మనకు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 3,000 రూపాయలు క్రెడిట్ అయితే అవుతుంది. సో ప్రతి సంవత్సరం వచ్చేసి మనకు 3 విడతలుగా 9,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద ప్రతి ఒక్క రైతు ఖాతాలో ప్రతి సంవత్సరం 9,000 రూపాయలు ఇక నుంచి క్రెడిట్ అయితే అవుతుంది. రైతులకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. రేపు ఫిబ్రవరి 1వ తారీఖున 2024 ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మనకు బడ్జెట్ అనేది కేటాయిస్తూ ఉన్నారన్నమాట. సో 9,000కి పెంచిపోతూ ఉన్నారు. 6,000 నుంచి 9,000కి పెంచిపోతూ ఉన్నారు. ప్రతి విడత వచ్చేసి మనకు 3,000 రూపాయలు రైతుల ఖాతాలోకి క్రెడిట్ అయితే అవుతుంది. 3 విడతలుగా 9,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలోకి క్రెడిట్ అయితే అవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం మనకు అనౌన్స్మెంట్ అయితే చేసింది ఆల్రెడీ. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు 15,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలోకి క్రెడిట్ అయితే చేస్తున్నారు. అలాగే అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి 9,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. సో మిగతా అమౌంట్ వచ్చేసి మనకు 6,000 రూపాయలు వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అయితే వస్తాయి కదా. ఇక్కడ నుంచి 9,000 18,000 రూపాయలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు క్రెడిట్ అయితే చేస్తూ ఉన్నాము అని సో ఒక పోస్టర్ అనేది రిలీజ్ అయితే చేశారు. అలాగే టోటల్ ఇండియా వైజ్గా అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ 9,000 రూపాయలు 3 విడతలుగా 9,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తామని సో క్లియర్ కట్గా న్యూస్ అనేది బయటకు అయితే వచ్చింది. సో అర్థమందిగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.